ఆ దరిద్రాన్ని మళ్ళీ మేము ఎందుకు నెత్తి మీద వేసుకోవటం? కామెంట్ చేయాలి, మినిస్టర్ గా నువ్వేం చేసావు అవును. అని అడగమన్నాడు ఎవరినైనా. ఉమ్, ప్రెస్ వాళ్ళు కూడా అడిగితే వాళ్ళ మీద రివర్స్ అవుతాడు. ఉమ్, నువ్వు నీ శాఖ గురించి నువ్వు మాట్లాడు, అప్పుడు హర్షిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నువ్వేమీ చేయవు, ఉమ్. ఓన్లే ఇలాగేలాగా డాన్సులు అవి చేసుకుంటూ పోతే ఎవడు హర్షిస్తాడండి? ఆయన ఆయన మాటలు పెద్ద లెక్కలో తీసుకోరండి, ఆటలో అరటిపండు. ఉమ్. ఉమ్. సరే, ఇప్పుడు సీనియర్ అంటే దాంట్లో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, మనం చూడొచ్చు వాళ్ళను. అంటే ఎందుకు ఎందుకు వెళ్తారండి? ఆ, దుర్మార్గం భరించలేక, ఆ, అవినీతిని భరించలేక, చూడలేక, ఆ నికృష్టమైన విధానాలు అవన్నీ చూసి అడుగు బయట పెడుతున్నారు. ఫస్ట్ వచ్చింది నేను, నా తర్వాత వచ్చిన అతను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గారు. కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, ఇంకా ఆనం వివేకానంద రెడ్డి, వరుసగా ఇంకా లైన్ లైన్. అవును. ఇప్పుడు ఏదో బ్రేకింగ్ న్యూస్ చూసాం, మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. మన వైజాగ్ ఆ, ఆయన కూడా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి ఉమ్, న్యూస్ వచ్చింది. ఉమ్. సో ఎట్లా సార్, మీరు వంశకృష్ణ మీరు యాదవ్. బయటకు వచ్చినాక మీకు ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. ఏముంటాయండి ఇబ్బందులు? వీడి దగ్గర ఏమన్నా మనం ఏమన్నా భోజనం చేస్తున్నామో, వీడి ఇస్తే మంచినీళ్ళు తాగుతున్నాం మనం. ఉమ్, ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. వీళ్ళు ఎవరండి మన మీద అథారిటీ చేయటానికి? ఉమ్, ఏదైనా అలాంటి ఎదుర్కొంటే న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం మేము. ఉమ్, ఈ దుర్మార్గులు, ఈ రౌడీల అహంకారాలకి ఏంకారాలకి ఎదురుంటే నిలబడేవాడే పృథ్వీరాజు. ఉమ్. ఆ, అలాగా అంటే అయిపోయి నీ పంచేంద్ర కాలముక్త అనే సంస్కృతిలో ఎవడో లేడండి. అవును, మొదటి నుంచి కూడా మీరు పోరాడుతున్నారు, బయటకు వచ్చిన దగ్గర ఆ, నుంచి కూడా మీరు ధిక్కార స్వరం వినిపించారు. అవునండి, అవును. ఉమ్. సో ఏంటి సార్, అంటే అంటే ఇంకొక విషయం, దీనికి సంబంధించి ఏమైనా కామెంట్ చేస్తారా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకి సంబంధించి కూడా రాష్ట్రంలో జరుగుతోంది కదా ఇబ్బందులు సార్, అయితే. అసలు రామ్ గోపాల్ వర్మ సినిమా చూసి కూడా ఓటర్లు ప్రభావం అవుతారు అనుకుంటే హాస్యాస్పదం. ఉమ్, నేను కొండా మురళి అనే సినిమాలో మెయిన్ విలన్ చేసే, ఉమ్. కొండా సురేష్ గారు నిర్మాత. అప్పుడు అవును. అప్పుడు ఆయన తోటి పాలిటిక్స్ గురించి మాట్లాడితే, చిచి అసహ్యం అంటున్నారే, పాలిటిక్స్ గురించి మాట్లాడకండి అనే వాడు. జగన్మోహన్ రెడ్డి నా ప్రాణం, నా ఇది, డబ్బులకి. ఆహా. డబ్బులు లేకుండా సినిమా ఎందుకు చేస్తారంటే ఊరికే చేస్తాడా? కెమెరాలకు ఇవ్వాలి, ఎటుకి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, 100 కోట్లు దొబ్బుంటారు అక్కడ. ఉమ్, లేక డబ్బులు ఇసుకోకుండా ఊరికే నీతి వాక్యాలు ఎవడు చెప్తాడండి? ఉమ్. నో డౌట్ ఈజ్ ఏ డైరెక్టర్ గా ఆయన హ్యాట్స్ ఆఫ్. అవును. ఇట్లాంటి సినిమాలు తీయాలి, ఒక సలార్ కానీ, ఒక ఇది కానీ, యానిమల్ కానీ. ఇలాంటి సినిమాలు ఆయన నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలా వ్యూహాలు బోహాలు ఇలా పెట్టి ఆ క్యారెక్టర్లు తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఏంటండి ఇదంతా? ఆ, అసహ్యం అన్నమాట, జుగుప్సాకరంగా ఉన్నాయి. ఉమ్, ఇవి చూసి ఓట్లు వేస్తారంటే ప్రజలకి మొత్తం తెలుసు. ప్రజలకు తెలియకపోతే ఓకే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నవంతులు, చాలా తెలివితేటలు గలవాళ్ళు. వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని, వీళ్ళ బతుకులన్నీ తెలుసు కదా. ఉమ్. అది సార్, ఇప్పుడు మీరు ఆ ప్రస్తావన మనకు వచ్చింది కాబట్టి ఆర్జీవీకి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే కోపమా, జగన్ అంటే ఇష్టమా, ఏంటి అసలు? మీరు దగ్గరగా చూస్తారు దేనికండి? కదా ఆయన. దేనికి కోపం? దేనికి? ఏం చేశారు? మరి నీ ఎందుకు ఆ పార్టీకి విధంగా మాట్లాడతారు ఆయన? ఆయన ఇష్టం వచ్చినట్టు తొడలు నాగటం, కాళ్ళు నాగటం, కాళ్ళు నోట్లో పెట్టుకుని చేకటం, ఇవన్నీ ఇష్టమేమో మరి ప్రభుత్వానికి. ఆ, కాళ్ళు నోట్లో పెట్టుకుని చేకటం ఇవన్నీ మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టమేమో మరి. అంతెందుకు మీకు ఆయన ఎవరో హిందూపూర్ ఎంపీ, ఆయన గోరంట్ల మాధవ్. మాధవ్. న్యూడు చూపించినప్పుడు చాలా మంది ఆ పార్టీల వల్ల ఇది మా వాడిది కాదు అని అంటే మీరు చూసారా? మరి మాధవ్ మాధవ్ ఇంత గారు. నీచం, మా వాడు కాదండి, మా వాడిది కాదు ఇది ఆ, అని అంటే. ఒక్క పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్ట్ వాయిస్, అంబటి రాంబాబు గారు మాట్లాడింది కరెక్ట్ కాదు, ఇంకొకరు మాట్లాడింది కరెక్ట్ కాదు, ఓన్లీ పృథ్వీరాజు ఒకడే. అవును. ఎందుకంటే మేము కొండలు అడిగాము, మేము భీమిలి కొండలు అడిగాము, లేకపోతే ఎంపీ సెక్రటరీలు అడిగాము, 100 కోట్ల మైనింగ్లు అడిగాము. నాకెందుకంటే బొత్సు, నేను ఏమన్నా జడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ వార్డు మెంబర్ కూడా కాదు నేను. ఉమ్, మీరు ఎలాగా ఇది చేయగలుగుతారు? అది ఆడు ప్యాంట్ ఇప్పి జిప్పు పెట్టి చూపిస్తే, అంతకుముందు 2 ఏళ్ల క్రితం వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎవరిని చూడొద్దురా బాబు అని చెప్పి నేను వీడియో పెట్టా. ఆ? ఏం వీడియో సార్ అది? అప్పట్లో పోర్న్ సెక్స్ లో వరల్డ్ లో 3rd ప్లేస్ వచ్చింది. సార్ మ్యూట్కి వెళ్ళింది ఒక్కసారి చూడండి. కట్ అయింది ఒకసారి చెప్పండి ఏంటది? వరల్డ్ లో పోర్న్ సెక్స్ లో 3rd ప్లేస్. ఏదది? పార్లమెంట్ సభ్యుడు చేసిన ఘనకార్యం. ఓకే. ఇంకేం చెప్తామండి? ఇవన్నీ ఏంటంటే జనాలు గమనిస్తున్నారండి. మరి ఎందుకు ఇంత జరిగినా వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు? ఏమీ సాక్ష్యాలు లేని మిమ్మల్ని బయటకు పంపించారు? అంటే నన్ను వాళ్ళేం బయటికి పంపించలేదండి. నేనే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అవును, ప్రెస్ అవును, క్లబ్ లో ప్రెస్ అవును. మీట్ పెట్టి, నా డబ్బులతో నేనే ప్రెస్ మీట్ పెట్టా. వాళ్ళకి సార్ వాళ్ళకి అంత సీన్ లేదండి, నేనే రిజైన్ చేసి బయటకు వచ్చేసా. అవును, అవును, నిజమే. మీ మీ దుర్మార్గం, మీరు ఇది
అంటే వాడుకు దొబ్బుతారు టిష్యూ పేపర్ లాగా. చూశారుగా తర్వాత అందరిని.